హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి ఎల్జీ మానిటర్ అన్బాక్సింగ్ అనమాట. సో విత్ ఇన్స్టలేషన్ కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి మనకి పార్ట్స్ అనమాట. విత్ కేబుల్స్ కానీ, బేస్ కానీ, స్టాండ్ కానీ అన్నీ ఇవి పార్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసి HDMI కేబుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ పిల్లర్ అనమాట. సో బేస్కి మానిటర్కి మధ్య మిడిల్లో మనం ఇది అటాచ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి పిల్లర్ టైప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బేస్ అనమాట. కింద మనం బేస్ అటాచ్ చేస్తాం కదా, ఆ పిల్లర్ అటాచ్ చేసిన తర్వాత కింద బేస్ మనకి నిల్చోడానికి. ఇది వచ్చేసి అడాప్టర్ అనమాట, మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఫైనల్గా ఇది వచ్చేసి మానిటర్ అనమాట. ఇది వచ్చేసి 27 ఇంచెస్ మాకు స్క్రీన్ అయితే చాలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనం వర్క్ చేసుకోవడానికైనా, లేదా వీడియోస్ ఎడిటింగ్కైనా, లేదా లైక్ యూట్యూబ్ వీడియోస్కైనా స్క్రీన్ అయితే చాలా బాగుంది. సో మనం ఇది వచ్చేసి అటాచ్ చేస్తామన్నమాట. మనకి మధ్యలో బేస్కను మానిటర్కి మిడిల్లో ఉంటుంది ఇది. సో ఇది పర్ఫెక్ట్గా అటాచ్ చేయాలి, లేకపోతే సిస్టమ్ కింద కుంగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అక్కడ బటన్ కనిపిస్తుంది కదా, సో అది కిందకి ప్రెస్ అయ్యి మనకి మిడిల్లో ఒక లైన్ వస్తుంది. ఆ లైన్లో కనుక పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చెక్ చేసి మానిటర్ని మీరు నిలబెట్టండి. అదర్వైజ్ మీరు నిలబెట్టకండి, ఎందుకంటే అది కిందకి వంగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫిక్స్ చేయాలన్నమాట పర్ఫెక్ట్గా. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది మాత్రం ఫిక్స్ చేసేటప్పుడు చాలా ఈజీ, అండ్ డిటాచ్ చేయడం కూడా చాలా ఈజీ. సో అదైతే ఫిక్స్ చేసాము. అండ్ ఇది వచ్చేసి బేస్ అనమాట. బేస్ మనం ఆ మధ్యలో ఉన్న స్టాండ్ ఉంది కదా, దానికి ఫిక్స్ చేయాలి. సో మనకి అక్కడ బోల్ట్స్ వస్తాయి. అక్కడ మీకు ఒకటి రౌండ్ కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం పైకని మనం స్ట్రైట్గా రౌండ్గా తిప్పితే అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. సో ఫిట్ అయిన తర్వాత దాన్ని లోపలికి అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఫిట్ అయిందా లేదా, టైట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, మన వర్క్ బట్టి మనం ముందుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా వెనక్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూవబుల్ అనమాట. సో ఇది వచ్చేసి HDMI కేబుల్ అనమాట. మనం మానిటర్కి మన సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్.
సో అలాగే మేము ప్లగ్ బాక్స్ కూడా కొన్నామన్నమాట. ల్యాప్టాప్కైనా లేదా ఏదైనా డిఫరెంట్ థింగ్స్కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టాలంటే అన్నీ ఉండవు కదా మన దగ్గర ఒకేసారి. సో అందుకని చెప్పేసి ప్లగ్ బాక్స్ కూడా కొన్నాము. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, మానిటర్కి ఛార్జింగ్ పెట్టడానికి. ఇందాక చూపించాను కదా అడాప్టర్ కేబుల్ అని. సో ఇది వచ్చేసి అడాప్టర్. అండ్ ఇందాక చెప్పాను కదా ఇది వచ్చేసి HDMI కేబుల్ అనమాట. మనం మానిటర్కి స్క్రీన్కి మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే మనకి మానిటర్లో డిస్ప్లే అవుతుంది. సో మనం వన్స్ అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంటుంది. సో మనం సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఆ పవర్ బటన్ని యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇదండి మా మానిటర్ విత్ ఇన్స్టాలేషన్. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మానిటర్ అనేది మనకి లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అనమాట. సిస్టంలో కంటిన్యూస్గా వర్క్ చేయాలన్నా మనకి మన కళ్ళు టైట్ అయిపోను, బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంటాయి. సో ఇదైతే ఏంటంటే రిలాక్సింగ్గా వర్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇది రికమెండ్ చేస్తాను, కొంతమంది చాలా యూస్ఫుల్ కాబట్టి. సో ఓవరాల్గా ఇదన్నమాట విత్ ఇన్స్టాలేషన్ అండ్ అన్బాక్సింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.